హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. ఇదేంటంటే బార్లీతో సేమియా అంటే పాయసం లాగా చేశాను. ఒక్కసారి నా వీడియోలో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంది. ఎప్పుడు ఒకేలాంటిది కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ముందుగా అయితే బార్లీ గింజలు 1 కప్పు దాకా తీసుకున్నాను. మీరు ఏ కప్ అయినా వాడుకోండి. ఇంకా కప్ అయినా గ్లాస్ అయినా యూస్ చేసుకోండి, ఇబ్బంది లేదు. నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఇలా అయిపోతుంది. ఇలా మెత్తగా అయ్యేంతసేపు నానితే సరిపోతుంది. వీటిని నీట్గా వాష్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని, మీరు పాయసం ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసేసుకొని, నేను స్టీల్ పాత్ర అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటుందో దానిలో ట్రై చేయండి. కప్పుకి 3 కప్పుల వాటర్ వేసి బార్లీని చక్కగా మెత్తగా అయ్యేంతసేపు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా అయితేనే మనకి పాయసం అనేది టేస్టీగా వస్తుంది. ఓకేనా? ఇంకా అవి బాగా ఉడికి వాటర్ అంతా దగ్గర పడిన టైంలో 1/2 లీటర్ పాలు వేసుకుంటున్నాను. నేను తీసుకున్న బార్లీ గింజలకి 1/2 లీటర్ పాలు పడతాయి అన్నమాట. చిక్కటి పాలు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా చక్కగా ఉడికించుకోవాలి. పాలల్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అవి ఉడికేలోపు నేను జీడిపప్పు ఒక 10 దాకా తీసుకున్నాను. ఫూల్ మఖానా తెచ్చుకున్నాను అనమాట. వాటితో రెసిపీస్ ట్రై చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగా ఇది కూడా ఒకటనమాట. అవి ఒక 10 to 20 గ్రామ్స్ ఉంటాయి. ఇంకా నెయ్యి ఒక 1 స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోయినా డ్రైగా అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను పాయసంలో టేస్ట్ కోసం ఉందని వేసుకున్నాను, లేకపోయినా ఇబ్బంది లేదు. ఓకేనా? ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 యాలకులు వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. 3 యాలకులు, దాంతోపాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం ఈ ఫుల్ మఖానా, జీడిపప్పు సింపుల్ స్వీట్ అనమాట. ఇంట్లో మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు నైట్ నానబెట్టేసుకుంటే ఇది వెంటనే అయిపోయే రెసిపీ. ఇదిగోండి, ఇలా మెత్తటి పౌడర్లా పట్టేసుకోండి మిక్సీలో. ఇంకా ఇవి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. అవి ఉడికిపోయాయి. ఇంకా ఈ టైంలో మనం పట్టి పెట్టుకున్న పౌడర్ని చక్కగా ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. నాకు అనిపించింది ఈ పౌడర్ వేశాక ఈ పౌడర్లో కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసి మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీంట్లో కలుపుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఉండలు కట్టకుండా అలా మిక్స్ చేయడం వల్ల హెల్ప్ అవుతుందన్నమాట. నేను పంచదార వేసి ట్రై చేశాను. మీకు నచ్చకపోతే బెల్లం కానీ ఖర్జూరం అయినా వేసుకోవచ్చు, స్వీట్ కోసము బాగుంటుంది అలా కూడా. ఇంకా పంచదార వేసుకొని చక్కగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసేసుకొని, ఇవి దగ్గర ఇలా పౌడర్ వేసిన తర్వాత దగ్గర పడే ఛాన్సులు ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉండలన్నీ క్లియర్ అయ్యేంతసేపు మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోండి. ఈజీగానే అయిపోతుంది. మనకి కాస్త పాయసం టెక్స్చర్ వచ్చేసి ఉంటుంది. ఇదిగోండి, అయిపోయింది. ఫైనల్లీ మన సేమియా రెసిపీ అయితే, అదే పాయసం బార్లీతో రెడీ అయిపోయినట్టే. హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సర్వ్ చేయవచ్చు. వేడిగా తినండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా తినండి. ఈ సమ్మర్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.